పిల్లలు క్రిందికి దిగండి. కేక్ కట్ చేయాలి, కిందికి దిగండి. సార్, నన్ను వెళ్ళి తీసుకురమ్మంటారా? లేదు రవి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. వామ్మో, మన కోసమే వస్తున్నాడు. పద, నువ్వు పరిగెడదాం. ఎక్కడికన్నయ్యా? ఎక్కడికో అక్కడికి. ముందు పరిగెడదాం. పిల్లలు ఎక్కడున్నారు? అమ్మాను, జై, అను, జై. వచ్చేసాడను. పదండి. ఎక్కడికి ఫ్రెండ్? కేక్ కట్ చేయడానికి. మీరే ఈరోజు కేక్ కట్ చేయాలి. అంటే మీ పిల్లలు కదా కేక్ కట్ చేయాల్సింది, మేమెందుకు? వద్దులేండి, బాగుండదు. మీరే కేక్ కట్ చేయాలి. నా భార్యకి బుద్ధి చెప్పాలంటే నా పిల్లల్లా మీరే ఈ పుట్టినరోజు వేడుకని జరిపించాలి. పదండి. వామ్మో, మేము ఇప్పుడు కిందకు వచ్చామంటే మా అమ్మ మమ్మల్ని చూస్తుంది. మీ భార్యకు బుద్ధి చెప్పిన తర్వాత మా తోలు తీసేస్తుంది. అమ్మాను, రమ్మంటే రాకుండా ఏం ఆలోచిస్తున్నావమ్మా? అది కాదు ఫ్రెండ్, నేను ఎన్ని రోజులు మీ ఇద్దరిని కలపడానికి ప్రయత్నించాను. మీ భార్య ఎప్పుడు నన్ను చూస్తే లేనిపోని గొడవలు అవుతాయి. మీ పిల్లలు పుట్టినరోజు కదా, వాళ్ళు వచ్చి కేక్ కట్ చేస్తేనే బాగుంటుంది. మీ మొద్దులే ఫ్రెండ్. అలా అనకమ్మా. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. నా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో చూపించదని నాకు అర్థం అవుతుంది. అందుకే నా పిల్లల స్థానంలో మీతో కేక్ కట్ చేయించి. బాబాయ్, బాబాయ్, బాబాయ్. ఏంటమ్మా, ఏమైంది? మోసం బాబాయ్. అందరూ నన్ను మోసం చేస్తున్నారు బాబాయ్. మోసం చేస్తున్నారు. అసలు ఏమైందో చెప్పమ్మా. పిల్లలు ఆయన దగ్గరే ఉన్నారు బాబాయ్. నా పిల్లలు ఆయన దగ్గరే ఉన్నారు. నువ్వేమన్నా భ్రమపడుతున్నావేమోనమ్మా. భద్రాచలం వెళ్ళిన పిల్లలు ఆయన దగ్గర ఎలా ఉంటారు? భ్రమ కాదు బాబాయ్, నిజం. జే అనులతోనే ఆయన పుట్టినరోజు కేక్ కట్ చేయించారు. వాళ్ళిద్దరిని అక్కడ చూడగానే ఆ క్షణం నా కాళ్ళ కింద భూమి బద్దలైనట్టు అనిపించింది. పిల్లలేంటి బాబాయ్ ఇలా చేశారు? వాళ్ళకి నేనేం తక్కువ చేశాను? నన్నెందుకు ఇలా మోసం చేశారు? భద్రాచలం వెళ్ళొస్తానని నాతో చెప్పారు, కానీ నన్ను మోసం చేసి ఆయన దగ్గర ఉంటారని నేను ఊహించలేకపోయాను. నా పిల్లల మీద నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, ఎంతో ఆశ పెట్టుకున్నాను. ప్రతి క్షణం నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. అక్కడికి వెళ్తే నేనెంత బాధపడతానో ఒక్క క్షణం ఆలోచించలేకపోయారా? మీకు తెలుసు కదా బాబాయ్,
నా భర్త నుండి నేను దూరమైన ఆ క్షణమే నేను చచ్చిపోవాలనుకున్నాను. కానీ కేవలం నా పిల్లల కోసం మాత్రమే నేను చావకుండా ఆగాను. వాళ్ళ కోసమే బతుకుతున్నాను. వాళ్ళ సంతోషం కోసమే నా కష్టాలని ఈ సమాజాన్ని ఎదురిస్తున్నాను. అలాంటి నన్ను నా పిల్లలు మోసం చేయడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను బాబాయ్. అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది బాబాయ్? అను అంటే మొదటి నుంచి నాన్న నాన్న అని అడుగుతుంది. కానీ జై ఏంటి బాబాయ్? నా ఆలోచన తప్ప వాడికి మరో ఆలోచన లేదనుకున్నాను. నా కోసం ఏమైనా చేస్తాడనుకున్నాను. అసలు ఎలాంటి విషయం కూడా నా దగ్గర దాచిపెట్టాడు. అలాంటిది నాకు కూడా అబద్ధం చెప్పి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్నాడు అంటే నాకు అర్థమైంది బాబాయ్. నాకు అర్థమైంది. వాడికి శాశ్వతంగా నా దగ్గర ఉండడు. నా కొడుకుని కూడా తన మాటలతో ఆయన మార్చేశారు. ఆయన ఎంత నాటకం ఆడారో చూసారా బాబాయ్? ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందు నుండే తెలుసు. నా కళ్ళు గప్పి నా పిల్లల్ని నా నుంచి దూరం చేసి ఆయన తీసుకెళ్లిపోతారని నాకు ముందే తెలుసు. నేను నా పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా నేనేదైతే భయపడ్డానో అదే జరిగింది బాబాయ్. మీరు కూడా నన్ను మోసం చేశారు కదా. అమ్మా మీనాక్షి, పిల్లలతో ఫోన్ కూడా మాట్లాడానని చెప్పారు. గుళ్ళో ముఖ్యమైన కార్యక్రమం చూసుకొని వస్తున్నారమ్మా అని చెప్పారు. అంటే మీరు కూడా నాకు అబద్ధం చెప్పారు కదా. పిల్లలు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు కదా. అమ్మా అది ఓహో, అర్థమైంది బాబాయ్. మీరందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. నన్ను మోసం చేశారు. నా ఉద్దేశం అది కాదమ్మా. వద్దు బాబాయ్, ఇంకేం చెప్పొద్దు. ఇన్ని రోజులు మీరు నా కన్న తండ్రి అనుకున్నాను. నాకే కష్టం వచ్చినా మీరు అండగా నిలబడతారన్న ధైర్యంతో ఉన్నాను. నా చుట్టూ ఇంత దారుణం జరుగుతుందని తెలిసి కూడా ఒక్క మాట అయినా నాకు చెప్పలేదు. నాకు అండగా ఉండాల్సిన మీరు ఆయనకే అండగా ఉన్నారు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడొద్దు బాబాయ్. నేనే ఆయన దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటాను. ఈ రోజుతో అటో ఇటో తేలిపోవాలి. పిల్లలు నా దగ్గరికి రావడమా నేను చావడమా అనేది తెలుసుకుంటాను. అమ్మా వద్దమ్మా, నా మాట వినమ్మా. ఆపకండి బాబాయ్. అమ్మా ఫ్రెండ్, ఏంటమ్మా? చాలా థ్యాంక్స్ సీనియర్. ఈరోజు మా బర్త్డే కాకపోయినా ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారా? అవును సీనియర్. వెరీ గుడ్. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ సీనియర్. భార్య మీద ఇష్టం కాదను, నా మీద కోపం. అసలు నిన్ను కదరా అనాల్సిందే. నిన్ను ఇలా పెంచినందుకు మీ అమ్మ నాన్నలు అనాలి. I hate you, I hate you, I hate you. Get out of my house.